ఢిల్లీలో నేడు రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి హాజరవుతారు. అంతేకాకుండా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. కేబినెట్ నామినేటెడ్ పోస్టులపై రేవంత్ రెడ్డి చర్చిస్తారు. ఈవేళ జేపీ నడ్డాతో సమావేశమవుతారు. ఇక నిన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. రక్షణ శాఖ భూముల కేటాయింపుపై సీఎం రేవంత్ రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు. హైదరాబాద్ లో రోడ్లు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంపై సమావేశంలో ప్రస్తావిస్తారు. దాదాపుగా 25 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ మధ్య మంతనాలు సాగాయి. వీరి సమావేశం తర్వాత మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఢిల్లీలో ఈ రోజు రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎలా ఉండబోతోంది? ఆయన షెడ్యూల్ ఎలా ఉంది? జ్యోతి, ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి నిన్న ఏదైతే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ తో కూడా భేటీ కావడం జరిగింది. తెలంగాణ ఎంపీలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు రక్షణ శాఖ మంత్రిని కలవడం జరిగింది. ఏదైతే తెలంగాణలో అత్యంత హైదరాబాద్ సంబంధించినటువంటి రక్షణ శాఖ భూములు అంటే కొన్ని అభివృద్ధికి కావాలి అని కూడా కోరడం జరిగింది. దీనికి అనుకూలంగా స్పందించడం కూడా జరిగిందని కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇప్పటికే అంటే రోడ్లకు సంబంధించి ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి రక్షణ శాఖ భూములు ఉండడంతో ఆ యొక్క భూములు అభివృద్ధికి కావాలి అని తన యొక్క వేరే కాడ తమ ఏదైతే రక్షణ శాఖకు భూములు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికి ఈ ఒక కార్యక్రమంలో కూడా తెలంగాణ ఎంపీలు అందరూ కూడా పాల్గొని వివరణ ఏదైతే కోరడం జరిగింది. నేడు కూడా అంటే ఈ రోజు కూడా ఢిల్లీలో మొత్తం బిజీగా గడుపుతున్నారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి అంటే తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి కూడా ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు పెద్దలు అంటే తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ కావచ్చు, నామినేటెడ్ పోస్టులు ఇప్పటికి ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వీరన్నిటిపై ఒక ఫైనల్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కూడా దానికి సంబంధించి కొన్ని చర్చించే అవకాశం ఉంది. కాబట్టి అంటే క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు కల్పించాలి అంటే పార్టీకి విధేయులుగా ఉన్న వారికా లేదంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి దక్కుతుందా వెయిట్ చేయాలి. కానీ మొత్తానికి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కావచ్చు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఒక ఫైనల్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు 11 గంటలకు కూడా జేపీ నడ్డాతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ ఈ యొక్క ఢిల్లీ పెద్దల కలిసి కూడా ఈ యొక్క దీనికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల యొక్క ప్రక్రియ గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం ఢిల్లీ పర్యటన ఇలా ఉండబోతుంది. అయితే ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ అలాగే కేబినెట్ అంశాల మీద కూడా ఒక కొలిక్ అయితే ఈ రోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా జ్యోతి, ఎందుకంటే గతం నుంచే అంటే ఎప్పటి నుంచో కార్యక్రమం చేస్తున్నప్పటికీ అంటే మంత్రుల విస్తరణ జరుగుతుంది అని కూడా మొదటి నుంచి అనుకున్నప్పటికీ జూన్ 2వ తారీఖున కూడా ముహూర్తం ఖరారైనట్టు జూలై 2వ తారీఖున అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని అన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క తప్పకుండా ఈ తప్ప విస్తరణ జరగాల్సిందే. చాలా మందికి అంటే నిజామాబాద్, హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ కొంతమందికి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. అంటే ఈ తప్ప ఈ యొక్క జిల్లాలకు సంబంధించినటువంటి వారికి పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు అంటే మంత్రివర్గంలో ఎంత ఇప్పటికి దాదాపు ఇంకా 8 ఖాళీ ఉన్న నేపథ్యంలో వీరన్నీ కూడా కొన్ని శాఖలకు సంబంధించి 2 శాఖలు కూడా మంత్రులకు అప్పగించడం. కాబట్టి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు మాత్రం ఈ రోజు అంటే ఎవరెవరు కేటాయిస్తారనేది మాత్రం ఫైనల్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.
పార్లమెంట్ సమావేశాలు నేడు రెండో రోజు జరుగుతాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈవేళ 264 మంది ఎంపీల ప్రమాణ